మేము గతంలో చేసిందంత కడుగుతున్నాం అంటే ఏం కడుగుతున్నారు మీరు? ఏం కడుగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. గతంలో చేసిన ఏవైతే పథకాలు ప్రజలకి దగ్గరగా వచ్చి అందించారో ఆ పథకాలన్నీ తీసేసి మీరు చేతులు కడుక్కుంటున్నారు. అదేగా మీరు కడుగుతున్నాం అనేది. ఈ వినుకొండ పట్టణానికి ఎన్ఎస్పి కాలనీ ఆక్యుపేషన్ చేసుకున్నారు బడా బడా నాయకులు. అది చిన్న చిన్న వాళ్ళే తీసేయటం కాదు, పెద్దవాళ్ళే తీసేయమని మీరే చెప్పారు. పెద్ద చిన్న ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని, బ్రహ్మనాయుడికి గాని, జగన్మోహన్ రెడ్డి గారికి గాని తారతమ్యం లేదు. న్యాయం ధర్మం ఎక్కడుంటే అక్కడ న్యాయానికి ధర్మం వైపు ఉంటామని చెప్పాం. ఆ రోజు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి ఇప్పించాం. మరి మీరు ఈ రోజు 100 పడకల హాస్పిటల్ మేము ఆ రోజు గ్రాంట్ తీసుకొస్తే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా చెప్పావా? దాంట్లో ఏమన్నా అవకాశం ఉందా? ఏమన్నా రిజల్ట్స్ ఉందా? మైనార్టీ సోదరులకి 5 ఎకరాల్లో ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు మైనార్టీ హాస్టల్, వాటికి 5.5 ఎకరం సాధికాన, వాటికి ఏమన్నా ఉందా? నిన్న ఈదికల్లో పోయి మాట్లాడేటప్పుడు మీరు అవన్నీ కూడా మరి మాట్లాడాలి, మీకు ఏమి ఇస్తానని మాట్లాడాలి. ఏదో ఒక మాట చెప్పిపోతే పొద్దు అనేది మీ అభిప్రాయం. అది కాదండి. మాట అంటే మాటకి 100% కమిట్మెంట్ గా ఉండాలి. ఇలా ముస్లింస్కి ఈదికా అంతకుముందు ప్రభుత్వం చేతిలో ఉంది. ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళకి అవకాశం కల్పించాం. ఎంఆర్ఓ ఆఫీసులో అన్ని విధాల రికార్డు పరంగా ఆన్లైన్ ఎక్కించి ఈదికా అందించాం. అదే విధంగా 18 ఎకరాలు మీ నాయకులే కొనుక్కొని తీగలేసుకొని రాళ్ళు వేసుకుంటే తీసేపిచ్చాం. 18 ఎకరాలు అది కూడా నీ ఖాతాలో చెప్పుకుంటావు. ఐస్ క్రీమ్ అని పెట్టించావు. ఎవరో కర్నూలు ఆయన పెడితే అది తీసేపిస్తే దాని మీద నా మీద పెద్ద రాద్ధాంతం చేపించావు. ఇప్పుడే అది నేనే తీసేపించానని చెప్తావు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ శ్మశాన వాటికలో మొత్తం రోడ్లు కూడా మేమేపించాం. ఇవన్నీ కూడా మీ ఖాతాలోనే చెప్తారు. మీరు అవి కాదు, మీరు చేసింది ఒక్కటి చెప్పండి. మీరు చేసింది ఒక్కటి. ఆంజనేయులు గారు రైతులకు ఏమన్నా మంచి చేశారా? ఏమన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఏదన్నా మీ తరపు నుంచి ఏదన్నా ఒకటి చేశారా? ఈ 2 years లో నువ్వు ఈ వినుకొండ నియోజకవర్గానికి ఏం చేశావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాధానం ఉందా?